హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్లో వేపర్ ఫేజ్ రిఫైనింగ్ అండి, ఇది లాస్ట్ మెథడ్ అండి. ఓకే, సో వేపర్ ఫేజ్ రిఫైనింగ్ అంటే ఏంటి? సింపుల్గా అంటే ఈ వేపర్ ఫేజ్ రిఫైనింగ్లో 2 స్టెప్స్ ఉంటాయండి. స్టెప్ నెంబర్ 1 ఈస్ మెటల్ని మీరు ఒక ప్రాపర్ రియేజెంట్ యాడ్ చేసి, అంటే ఇంప్యూర్ మెటల్కి మీరు ప్రాపర్ రియేజెంట్ యాడ్ చేస్తే మీకు ఒక వాలటైల్ కాంపౌండ్ వస్తుందండి. వాలటైల్ కాంపౌండ్ అంటే ఈజీగా ఎవాపరేట్ అయిపోయే కాంపౌండ్. మీరు మళ్ళీ స్టెప్ నెంబర్ 2లో ఏం చేస్తారంటే ఈ వాలటైల్ కాంపౌండ్ని మీరు హీట్ చేస్తే, డీకంపోజ్ చేస్తే మీకు ప్యూర్ మెటల్ వస్తుంది, రియేజెంట్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ వేపర్ ఫేజ్ రిఫైనింగ్. వేపర్ ఫేజ్ రిఫైనింగ్లో మళ్ళీ మనకు 2 ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి మోన్స్ ప్రాసెస్, నెంబర్ 2 వాన్ ఆర్కెల్ ప్రాసెస్. మనము ఈ వీడియోలో మోన్స్ ప్రాసెస్ గురించి చూద్దామండి. ఓకే, రైట్. సో స్టూడెంట్స్, సో దిస్ ఈస్ ద మోన్స్ ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ ఆఫ్ నికెల్. మోన్స్ ప్రాసెస్ని మళ్ళీ మనము కార్బోనైల్ ప్రాసెస్ అని కూడా అంటామండి. ఓకే, దీన్ని డెవలప్ చేసిన సైంటిస్టు బ్రిటిష్ కెమిస్ట్ అయినటువంటి లుడ్విగ్ మౌండ్. ఓకే, సో ఈయనదైన లుడ్విగ్ మౌండ్ అనే బ్రిటిష్ సైంటిస్టు ఈ మోన్స్ ప్రాసెస్ని ఎందుకు ఇన్వెంట్ చేశాడు అంటే టు ఎక్స్ట్రాక్ట్ అండ్ ప్యూరిఫై నికెల్. సో నికెల్ మెటల్ని ప్యూరిఫై చేసుకోవడానికి, ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూరిఫై చేసుకోవడానికి, అంటే రిఫైన్ చేయడానికి ఈ మోన్స్ ప్రాసెస్ మనకు యూజ్ అవుతుంది. ఓకే, రైట్. మీరు ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్లో ఇది ఎలా చేస్తాము అంటే, సో ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ 2 ఇంపార్టెంట్ చేంబర్స్ ఉన్నాయండి. ఫస్ట్ చేంబర్ వచ్చి రియాక్షన్ చేంబర్, సెకండ్ చేంబరు డీకంపోజిషన్ చేంబర్. సో రియాక్షన్ చేంబర్ ఈజ్ కనెక్టెడ్ టు అనదర్ స్మాల్ ట్యాంక్ దట్ ఈస్ హ్యావింగ్ ఇంప్యూర్ నికెల్. దెన్ రియాక్షన్ ఛాంబర్లకి మళ్ళీ మనకు ఒక స్మాల్ అవుటర్ కనెక్షన్ ఉందండి. ఈ స్మాల్ అవుటర్ కనెక్షన్ ద్వారా మీరు కార్బన్ మోనాక్సైడ్ CO గ్యాస్ని మీరు పంపిస్తారు. ఓకే, అంటే రియాక్షన్ ఛాంబర్లో ఇంప్యూర్ నికెల్, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఏంటి అంటే రీఏజెంట్ అండి. అంటే ఇంప్యూర్ నికెల్ ఈ రీఏజెంట్ అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ అయితే మనకు ఒక వాలటైల్ కాంపౌండ్ వస్తుంది. ఆ వాలటైల్ కాంపౌండే నికెల్ టెట్రాకార్బోనైల్, NiCO4. ఓకే, సో ఇలా చూడండి, మనము దీన్ని స్టెప్ వైజ్ చూద్దాము. ఇంప్యూర్ నికెల్ అండ్ కార్బన్ మొనాక్సైడ్ ఆర్ సెంట్ ఇంటూ ఏ రియాక్షన్ చేంబర్. అంతేనా అండి? సో ఇంప్యూర్ నికెల్ని, కార్బన్ మొనాక్సైడ్ని మీరు రియాక్షన్ ఛాంబర్లోకి పంపండి స్టూడెంట్స్. రైట్. దెన్ దట్ ఈస్ మెయింటైన్డ్ అట్ 350 కెల్విన్ టెంపరేచర్. సో 350 కెల్విన్ టెంపరేచర్ దగ్గర మీరు రియాక్షన్ ఛాంబర్ని హీట్ చేయండి. దెన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే నికెల్ రియాక్ట్స్ విత్ కార్బన్ మొనాక్సైడ్ దట్ గివ్స్ వోలటైల్ నికెల్ టెట్రాకార్బోనైల్. సో దట్ మీన్స్ నికెల్ సాలిడ్ మెటల్ ప్లస్ కార్బన్ మొనాక్సైడ్ 4 మోల్స్ గివెన్ రైస్ టు నికెల్ టెట్రాకార్బోనైల్ NiCO4. ఇక్కడ ఏ ఫేజ్లో ఉంది చూడండి, గ్యాసియస్ ఫేజ్. అంటే ఇక్కడ సాలిడ్ ఫామ్లో ఉండే మెటల్ కాస్త ఒక వాలటైల్ కెమికల్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఆ కెమికల్ కాంపౌండ్ ఇప్పుడు గ్యాసియస్ స్టేట్లోకి మారిపోయింది. ఆ కెమికల్ కాంపౌండే నికెల్ టెట్రాకార్బోనైల్. సో నికెల్ రియాక్ట్స్ విత్ కార్బన్ మోనాక్సైడ్ అట్ 350 కెల్విన్ టు గివ్ ఏ వాలటైల్ కాంపౌండ్ దట్ ఈస్ నికెల్ టెట్రాకార్బోనైల్. ఓకేనా స్టూడెంట్స్? దెన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్? చాలా సింపుల్. నెక్స్ట్ చూడండి, ద నికెల్ టెట్రాకార్బోనైల్ ఈజ్ పాస్డ్ ఇన్ టు ఏ decomposition chamber maintained at 460 Kelvin. So in the decomposition chamber, the nickel tetracarbonyl will decomposes back into pure nickel and carbon monoxide gas. Okay, so here nickel is solid and nickel tetracarbonyl is gas. Okay students, so మీరు సెకండ్ స్టెప్లో ఏం చేస్తారు అంటే, ఈ ఫస్ట్ స్టెప్లో రియాక్షన్ ఛాంబర్లో మనకు నికెల్ టెట్రాకార్బోనైల్ ప్రొడ్యూస్ అయింది. ఇలా ప్రొడ్యూస్ అయిన వోలటైల్ నికెల్ టెట్రాకార్బోనైల్ని మీరు అనదర్ ఛాంబర్లోకి పంపండి. అనదర్ ఛాంబర్ డీకంపోజిషన్ ఛాంబర్. ఈ డీకంపోజిషన్ ఛాంబర్లో టెంపరేచర్ 460 కెల్విన్స్ దగ్గర మెయింటైన్ చేయండి. సో మీకు ఈ నికెల్ టెట్రాకార్బోనైల్ కాస్త ప్యూర్ నికెల్గా మీకు కన్వర్ట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ని మీరు మళ్ళీ రీయూజ్ చేసుకోండి ప్రాసెస్లో. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే రియాక్షన్ ఛాంబర్లోకి మీరు ఎప్పుడైతే ఇంప్యూర్ నికెల్ మెటల్ని మీరు పంపిస్తారో, అట్ ది సేమ్ టైం కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ని కూడా మీరు పంపిస్తారు. అప్పుడు ఇంప్యూర్ నికెల్లో ఉండే నికెల్ మెటల్ మాత్రమే కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ అయ్యి నికెల్ టెట్రాకార్బోనైల్ని ఫామ్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి మరి? రియాక్షన్ ఛాంబర్లో ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఇలా మిగిలిపోతాయి. ఓకే, ఇంప్యూరిటీస్ మీకు
దేంతో రియాక్ట్ కావండి? కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ కావు. కార్బన్ మోనాక్సైడ్తో ఏది మాత్రమే రియాక్ట్ అవుతుంది? నికెల్ మాత్రమే. అంటే ఇంప్యూరిటీస్ ఈ రియాక్షన్ ఛాంబర్లో ఉండిపోతాయి. నికెల్ టెట్రా కార్బోనైల్గా మారిపోయి డీకంపోజిషన్ ఛాంబర్లోకి వెళ్ళిపోతుంది. డీకంపోజిషన్ ఛాంబర్లో నికెల్ టెట్రా కార్బోనైల్ కాస్త ప్యూర్ నికెల్గా డీకంపోజ్ అయిపోతుంది. మీరు ప్యూర్ నికెల్ మీరు కలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ని మళ్ళీ మీరు రీయూజ్ చేయండి ప్రాసెస్లో. ఇలా మనకు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ Mond's process of refining of nickel, okay, which is a method of vapor phase refining. Students, thank you for watching.